బార్ కౌన్సిల్ ఎలక్షన్లో చాలామంది క్యాండిడేట్స్ 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు పెడుతున్నారంట. ఇది నిజమేనా? బార్ కౌన్సిల్ ఎలక్షన్లో ఎవరు ఖర్చు పెడుతున్నారంటే సో మీ ఫస్ట్ కేస్ ఫీజ్ ఎంత వచ్చింది అండ్ హయ్యెస్ట్ కేస్ ఫీజ్ ఇప్పుడు దాకా మీరు ఎంత తీసుకున్నారు? అడ్వకేట్లు అంటే మంచి ఒపీనియన్ లేదు, అన్ని తప్పులు మాట్లాడాలి, అందరికీ మోసాలు చేస్తారని ఉన్నది. ఒక 500 తీసుకొని ఓ మనీ సూట్ ఫర్ రికవరీ. కదా సార్, కర్మ విల్ రిటర్న్. కర్మ ఈజ్ బీన్ రిటర్న్. బార్ కౌన్సిల్లో ఇన్ని ఫ్రాడ్ జరుగుతున్నాయి, మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ జరుగుతుంది, మ్యానిపులేషన్ జరుగుతున్నాయి. ఒకే చైర్మన్ గత 20 సంవత్సరాలుగా అక్కడ పరిపాలిస్తున్నారు. ఆయనకి అగెయిన్స్ట్ ఎవరు వెళ్ళినా కానీ మెంబర్స్ కానీ అడ్వకేట్స్ కానీ లిటరల్గా వాళ్ళని తీసేయటం కానీ షోకాజ్ నోటీస్ ఇవ్వటం కానీ చేస్తున్నారు. మరి దీని మీద మీ ఒపీనియన్ సార్, బికాజ్ యూ ఆల్రెడీ సర్వ్డ్ యాజ్ అ మెంబర్. సేవ చెయ్యాలనే ఆలోచనతోనే బార్ కౌన్సిల్ ఎన్నుకోబడ్డాను నేను. కానీ అక్కడ చూస్తే ఏంటంటే మొత్తము అక్కడ చాలా రూల్ ఆఫ్ లా అనేది ఏదీ లేదన్నమాట. $88 లక్షల ఒక్కటే రోజు. ఇప్పుడు చాలామంది అడ్వకేట్స్ని కొట్టటము, చంపటము ఇలాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం సార్. అలాంటి సందర్భాలలో బార్ కౌన్సిల్ మెంబర్స్ దగ్గరికి ఏమైనా వెళ్తే ఏమన్నా పాసిబిలిటీ ఉందా సార్? వాళ్ళకి న్యాయం కానీ జస్టిస్ దొరికే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? నేను ఇప్పటివరకు ఎన్ని మాటలు సిగ్గు చేయడం చెప్పుకోవాలో నాకే అర్థమవుతలేదు. ఇట్లా ఎవ్రీ 3 monthsకు అడ్వకేట్లను చంపుతున్నారు. మీరు ఆల్రెడీ ప్రీవియస్లీ బార్ కౌన్సిల్ మెంబర్గా చేశారు. ఈసారి మళ్ళీ ఎలక్షన్లో నిల్చుంటున్నారు అండ్ బై గాడ్ గ్రేస్ అది అయిపోవాలని నేను కోరుకుంటున్నాను. సో ప్రీవియస్లీ మీరు ఏం చేశారు, ఈసారి కానీ మీరు ఎలక్ట్ అయితే మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏముంది? ట్రాన్స్పరెంట్గా చేస్తాను నేను బార్ కౌన్సిల్. హర్డ్ అబౌట్ యువర్ సన్, హీ ఈస్ డూయింగ్ అ గ్రేట్ ప్రాక్టీస్ ఇన్ సుప్రీం కోర్ట్. సో మీకన్నా కూడా ఎక్కువ సంపాదిస్తున్నారు అంటున్నాను సార్ నేను. అది కరెక్టేనా? మీరు మోసగాళ్ళు, డబ్బులు తీసుకుంటున్నారు, లంచాలు ఇస్తున్నారంటే కొడుకు కూడా అట్లనే తయారవుతాడు కదా. ఆయన లాస్ట్ ఇయర్ ఆయన ఇన్కమ్ ట్యాక్స్ 16 లక్షలు కట్టారు. నా కొడుకు ఒకటే చెప్పి పంపినాడు, డోంట్ బి పార్ట్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ది జస్టిస్. One advice to all the upcoming advocates, because మీరు already 44 years experience ఉంది and you have sustained it, you have grown in your life. So what an advocate should stick on with this career, because ఈ కెరియర్లో ప్రాబ్లం ఏంటంటే సార్, once in a month you will get a case, once you will not get. అలాంటి టైంలో ఫైనాన్షియల్గా సస్టైనబుల్గా ఉండాలంటే what he need to follow? Hello, 1, 2, 3. Hello everyone. Today we are with the most senior advocate in practice. నా ఏజ్ కన్నా ఇన్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉందండి. He do have 44 years standing in practice. Along with that, he is a ex-bar council member of Telangana. పోయినసారి ఎలక్షన్లో నించున్నారు, గెలిచారు, ప్రాపర్గా టర్మ్ సర్వ్ చేశారు. దాని తర్వాత ఈసారి కూడా ఎలక్షన్లో నించుంటున్నారు. నాట్ ఓన్లీ దాట్, అడ్వకేట్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ఏదైతే ఉందో దానికి ఒక కార్పొరేట్ సెక్రటరీగా చేశారు ప్రాపర్గా. సార్, నేను మిమ్మల్ని చాలా ఓపెన్గా క్వశ్చన్స్ అడుగుతాను. మీరు కూడా ఓపెన్గా, నిజాయితీగా, క్లారిటీగా ఆన్సర్ ఇస్తే బాగుంటుంది సార్, ప్లీజ్. తప్పకుండా. సో సార్, లెట్స్ కమ్ అప్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. బార్ కౌన్సిల్ ఎలక్షన్లో చాలామంది క్యాండిడేట్స్ 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు పెడుతున్నారంట.
ఇది నిజమేనా? ఇది నిజమైతే అసలు వాళ్ళకి ఏం బెనిఫిట్స్ దొరుకుతున్నాయి సార్? బార్ కౌన్సిల్ ఎలక్షన్లో ఎవరు ఖర్చు పెడుతున్నారంటే మొదటిసారి వచ్చిన వాళ్ళు ఏమీ పని చేయకుండా వచ్చిన వాళ్ళే ఖర్చు పెడతారు. ఇప్పుడు నేను బార్ కౌన్సిల్కు రాకముందు సంది నేను బార్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఎన్నో పనులు చేశాను. దాంతోనే నాకు గుర్తింపు వచ్చింది, సేవ చేశాను. దాని తర్వాత 1999లో న్యాయవాదులు పడే శ్రమను చూసి, కష్టాలను చూసి మేము ఒకటి న్యాయవాదుల పరస్పర సహకార సంఘం అడ్వకేట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీని ఫస్ట్ 99లో ఎస్టాబ్లిష్ చేశాము. ఐఎమ్ ది ఫౌండర్ సెక్రటరీ. ఇట్ హ్యాస్ కంప్లీటెడ్ 26 years ఆఫ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్. ఈ 26 yearsలో నేను 7 సంవత్సరాలు కార్యదర్శిగా పనిచేశాను, 3 సంవత్సరాలు అధ్యక్షునిగా పనిచేశాను, 3 సంవత్సరాలు నేను ఒక డైరెక్టర్గా ఉండి వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినాము. దాని విలువ మా సర్క్యులేషన్ ఏంటంటే ఇట్ ఈస్ అబౌట్ 1000 crores ఇన్స్టిట్యూషన్. యూ విల్ నాట్ సీ ఎనీ సచ్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్ ఎగ్జిస్టింగ్ హోల్ ఆఫ్ ది వరల్డ్. 1000 కోట్లు ఫర్ అడ్వకేట్స్. అవర్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ ఈజ్ about 50 to 58 crores. My God. We spend about 20 to 28 crores for the welfare of the advocates. Okay. This is the service I did from 1999 onwards. I need not spend a single pie. And not only that, I had been to all the districts of the Telangana and motivated all the advocates of the individual district bar associations to form a cooperative society. As on today, 9 district cooperative societies are existing with my motivation. So, I had some favors, I had done all the favors to the advocates. I did not spend. I have not spent any time. Only my services are, I have done my services to the legal fraternity. And other people, as you said, I am also hearing in the legal circle, not that 1 crore they are crossing, they are giving so much of pleasings each and every advocate by gifts and other things. సార్ జనరల్గా మా మదర్ చెప్తారు సార్, అడ్వకేట్ అంటే చెట్టు కింద ప్లేడర్ అనేసి. Yes. సో మీ ఫస్ట్ కేస్ ఫీజ్ ఎంత వచ్చింది అండ్ హయ్యెస్ట్ కేస్ ఫీజ్ ఇప్పుడు దాకా మీరు ఎంత తీసుకున్నారు? అండ్ యంగ్ అడ్వకేట్స్కి, బికాస్ మీరు ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్లో సర్వైవ్ అయ్యారు, గ్రో అయ్యారు, మీరు యంగ్ అడ్వకేట్స్కి ఏమైనా చెప్పదలుచుకున్నారా? మీరు ఫస్ట్ నేను అడ్వకేట్గా ఎన్రోల్ కాగానే, అడ్వకేట్గా ఎన్రోల్ అవుతా అన్నప్పుడు మా తల్లిగారు పిలిచి అన్నారు. ఏమన్నారంటే, అడ్వకేట్లు అంటే మంచి ఒపీనియన్ లేదు, అన్ని తప్పులు మాట్లాడాలి, అందరికీ మోసాలు చేస్తారని ఉన్నది, నువ్వు మోసమేం చేయకు, నువ్వు ధర్మంగా ఉండు, నా ఆస్తి ఉన్నది, నా ఆస్తితోనే బతుకు అని చెప్పింది ఆమె. ఓహో. దట్ వాజ్ ది డిక్టమ్ షీ హాజ్ గివెన్ టు మీ. సో సిన్స్ దెన్ విత్ ది వర్డ్స్ వాట్ షీ యూజ్డ్, ఐ హ్యావ్ నెవర్ క్రాస్డ్ మై లిమిట్. ఐ వాజ్ ఛార్జింగ్ మోస్ట్ రీజనబుల్ ఫీజ్. ఫస్ట్ ఫీజు అన్నారు ఒక 500 తీసుకొని, ఓ మనీ సూట్ ఫర్ రికవరీ 500కి, అప్పుడంటే ఇట్ వాజ్ ఇన్ 83, 500 తీసుకొని చేసినాము. ఇప్పుడు కూడా మేము ఫ్యామిలీ కోర్ట్స్ కేసెస్లో మేము ఓన్లీ ఇవ్వగలిగిన వాళ్ళ దగ్గరనే తీసుకుంటున్నాము, ఇవ్వలేని వాళ్ళ దగ్గర మేమేమి ఒక్క పైసా తీసుకోమండి. వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీ ఫీజ్, ఆనెస్ట్లీ స్పీకింగ్. ఎందుకంటే అందరూ డబ్బు ఇవ్వలేరు. చాలామంది డబ్బు ఇవ్వని వాళ్ళు ఎప్పుడు ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు. ఏమనంటే మా సార్ బాగుండాలి అని. అది చాలా అది ఇవ్వరు. డబ్బు ఇచ్చిన వాడు ఆశీర్వాదం ఎందుకు ఇస్తాడు? ఫైనల్ మీరు బాగున్నారు. యాక్చువల్లీ నేను ఫైనల్గా బాగున్నాను. కరెక్ట్. ఐఎమ్ పర్ఫెక్ట్లీ వెల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. వెల్త్ మై చిల్డ్రన్ ఎవ్రీవన్ ఈజ్ ఫైన్. ఏంటంటే మనతోని సేవ పొందినవాడు ప్రతి ఒక్కడు ఏమంటాడంటే, అరే వీళ్ళు బాగుండాలి అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము సొసైటీ పెట్టకముందు ఏంటంటే అడ్వకేట్కి ఏమన్నా అయితే బాక్సులు పెట్టేవారు బార్ అసోసియేషన్లో. ఏం బాక్సులు? డొనేషన్ బాక్స్. సో అండ్ సో మెట్ విత్ అన్ యాక్సిడెంట్,
ఎవరన్నా డొనేషన్ చేయంటే కాయిన్స్ 5 రూపాయలు 10 రూపాయలు 50 రూపాయలు ఇస్తే 2,000 రూపాయలు 3,000 దానికి ఏం సరిపోకపోతుండే. అది చాలా నీచంగా అనిపించింది. అప్పుడు మేము ఏదో చెయ్యాలి న్యాయవాదుల కన్నా చేసినాము. ఇప్పుడు ఏంది మాకు సొసైటీ ద్వారా ఏం చేస్తాము, ఒక న్యాయవాదికి కాకుండా వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తికి అనారోగ్యమై హాస్పిటలైజేషన్ అయితే 2,50,000 పర్ ఇయర్ వాళ్ళిద్దరికి ఇస్తాం మేము. ఓకే. ఫ్రీ ఆఫ్ కాస్ట్. మళ్ళా సహజ మరణానికి 7 లక్షలు ఇస్తాము, యాక్సిడెంట్ మరణానికి 22 లక్షలు ఇస్తాము. ఇంకా గ్రేటెస్ట్ సర్వీస్ ఏంటంటే, ఎప్పుడైతే ఆన్ హియరింగ్ ది డెత్ ఆఫ్ ఎనీ మెంబర్ ఆఫ్ అవర్ సొసైటీ వేర్ ఎవర్ ఈ మే బీ, if his body may be at 50 kilometers there, we will see that within 1 hour 50,000 will be sent to those persons who are you are doing all the final rituals of that deceased immediately within 1 hour, and along with 1 garland. ఇది ఈ సర్వీస్ చేస్తున్నాము. ఎంతమంది వాళ్ళు 7 lakhs తీసుకునేటప్పుడు అంటారు, మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఇది ఎవరండి మీరు చేసిండ్రు. ఆ యొక్క బ్లెస్సింగ్స్ మాకు చాలా బాగా వస్తున్నాయని మేము అనుకుంటాం. నేనైతే అనుకుంటాను. సో జనరల్గా నేను అనుకునేవాడిని సార్, ఇప్పుడు కార్పొరేట్లో పనిచేస్తూ ఉంటారు చాలామంది, ఎంత లీస్ట్ ఎంప్లాయీ కన్నా మినిమం 5 లక్షలు అనేది ఇన్సూరెన్స్ ఉంటుంది. నేనేమనుకున్నానండి, అడ్వకేట్కి అసలు ఏమీ లేదు. నేను ఈ రోజు డేట్లో కూడా ప్రైవేట్ ఇన్సూరెన్స్తోనే నడిపించుకుంటాను, బట్ ఐ డోంట్ నో అబౌట్ దిస్ ఫెసిలిటీ. సో మీరు అసలు ఈ ఇనిషియేషన్ తీసుకొని రావడం అనేది ఇట్స్ లిటరలీ అ వెరీ బిగ్ థింగ్. అయితే ఈ ఇనిషియేషన్ తీసుకోవడమే కాకుండా మేము ధర్మంగా పనిచేసినాం. మేము ఎక్కడంటే ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి పోతున్నాయి. కరెక్ట్. ఇప్పుడు 26 yearsలో మీరు ఎక్కడన్నా వినండి, అడ్వకేట్స్ కోఆపరేటివ్ సొసైటీలో ఏదో గడబడి జరిగిందని ఎవడు కూడా అనుకోడు. ఎందుకంటే మేము ఎట్లా తయారు చేసినామంటే, అందరి డైరెక్టర్స్ కొత్త వాళ్ళు వస్తే ఏం చెప్తామంటే, బాబు మనం ఏదో పుణ్యం చేసినాం కాబట్టి ఇక్కడ డైరెక్టర్గా సేవ చేసే భాగ్యం దొరికింది మనకు, భగవంతుడు ఈ అవకాశం ఇచ్చిండు. ఈజ్ టెస్టింగ్ అస్. If you do wrong, you will suffer. If you will do good, you will be benefited. అదే చెప్తారు కదా సార్, కర్మ విల్ రిటర్న్. కర్మ ఈజ్ బీన్ రిటర్న్. గుడ్ ఫర్ గుడ్, బ్యాడ్ ఫర్ బ్యాడ్. బ్యాడ్ ఫర్ బ్యాడ్. ఇప్పుడు మేము ఇట్లా మేము చేస్తున్నాము. ఇప్పుడు ఈ 26 yearsలో ఎవరు కానీ ఎక్కడ కానీ మా గురించి తప్పుగా మాట్లాడరు. అదే అట్లనే ఇంకా బార్ కౌన్సిల్ ఉంది. ఇక బార్ కౌన్సిల్ను మెచ్చుకున్నవాడు అనేటోడు నేనైతే ఇంతవరకు చూడలే. కరెక్ట్. మీకు ఏం చేస్తారు, 500 రూపాయలు ఫామ్ అని అడుగుతాడు, 2,500 ఏంది వెరిఫికేషన్ ఫీజు అంటాడు, ఇంక 3,500 ఎన్రోల్మెంట్ ఫీజు అంటారు, ఇంకా 500 వేరే అన్నీ 12,500 తీసుకుంటాడు. జస్ట్ ఇమాజిన్ చేయండి. ఇది మీ చీటింగ్ కాకుంటే ఏమేమంటారు దీన్ని? స్ట్రేట్ అవే చీటింగ్. దీనికి సుప్రీంకోర్టు ఏం చేసింది, ఇంటర్ఫియర్ అయ్యి యు ఆర్ నాట్ ఎంటైటిల్ టు టేక్ మోర్ దెన్ 750 అని చెప్పి అప్పటి సంది 750 తీసుకుంటున్నారు 8 months సంది. ఇవన్నీ కాకుండా ఇంకోటి చెప్తాను వినండి. ఏంటంటే ఇప్పుడు మీరు ఒక 2010లో గ్రాడ్యుయేషన్ చేశారు. ఓకే. 2020లో మీరు LLBలో అడ్మిషన్ తీసుకున్నారు. దీని 10 సంవత్సరాల గ్యాప్ అమౌంట్ కూడా కట్టాలి మీరు. అది మేము మా అప్పుడు కూడా చూసాం సార్, గ్యాప్ ఫీజులు అనేసి 10,000 20,000 కట్టించేయాలి లిటరల్గా. అది ఎంత అన్యాయం అండి. ఒక ఇంగ్లీష్ వాడు కప్పం వసూలు చేశాడు కదా, నువ్వు ఇక్కడికి వెళ్ళి నడుస్తే తీయాలి, అక్కడికి వెళ్ళి నడుస్తే ఇట్లియాలని అడగడము. అది కూడా కాకుండా మళ్ళీ 2020లో మీరు LLB పాస్ అయ్యి మీరు 2025లో ఎన్రోల్ అవుతున్నారు అనుకో, ఈ 5 ఏళ్ళు ఇంట్లో ఉన్నందుకు పెనాల్టీ కట్టును. ఇంట్లో ఉంటే డబ్బులు ఉండవు, అయినా కానీ గ్యాప్ ఫీజు అయితే కట్టాలి. గ్యాప్ అయితే కట్టాలి. ఇట్లా ఇవన్నీ ఫీజింగ్. ఇది చేయడమే కాదు, సరే చేసినాం అనుకో, ఈ డబ్బులు ఎవరికి వెల్ఫేర్ ఆఫ్ ది ఫెటర్నిటీ అని చేయాలిగా. కరెక్ట్. నేను చెప్తున్నాను, బార్ కౌన్సిల్ అయినప్పటి నుంచి ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు ఏ స్టేట్మెంట్ కూడా వెల్ఫేర్ ఏది బ్యాలెన్స్ షీటు, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచరు ఏ అడ్వకేట్కి కానీ బార్ అసోసియేషన్ కానీ ఇప్పటి వరకు ముట్టలేదు, ఇవ్వలేదు, పబ్లిష్ చేయలేదు. ఐఎమ్ కమింగ్ టు దట్ క్వశ్చన్ ఓన్లీ సార్. యాక్చువల్లీ
నేను 2-3 సంవత్సరాల క్రితం మీ ప్రెస్ కాన్ఫరెన్స్ చూశాను సార్. ఓకే. బార్ కౌన్సిల్లో ఇన్ని ఫ్రాడ్ జరుగుతున్నాయి, మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్స్ జరుగుతుంది, మ్యానిపులేషన్ జరుగుతున్నాయి. ఒకే చైర్మన్ గత 20 సంవత్సరాలుగా అక్కడ పరిపాలిస్తున్నారు. ఆయనకు అగెయిన్స్ట్ ఎవరు వెళ్ళినా కానీ మెంబర్స్ కానీ అడ్వకేట్స్ కానీ లిటరల్గా వాళ్ళని తీసేయటం కానీ షోకాజ్ నోటీస్ ఇవ్వటం కానీ చేస్తున్నారు. మరి దీని మీద మీ ఒపీనియన్ సార్, బికాజ్ యూ ఆల్రెడీ సర్వ్డ్ యాజ్ అ మెంబర్. నేను ఒక ఎట్లాంటి సంస్థల నుంచి వచ్చినంటే ఒక సేక్రెడ్ ఇన్స్టిట్యూషన్ మేము తయారు చేసి అందులో సేవ చేసి అలాంటి సేవ చెయ్యాలనే ఆలోచనతోనే బార్ కౌన్సిల్ ఎన్నుకోబడ్డాను నేను. కానీ అక్కడ చూస్తే ఏంటంటే మొత్తము అక్కడ చాలా రూల్ ఆఫ్ లా అనేది ఏదీ లేదన్నమాట. ఏది చైర్మన్ తలుచుకోవడము, సెక్రటరీ తలుచుకుంటే అది అయిపోతుంది అంతే. ఇంకా మా బార్ కౌన్సిల్ మెంబర్స్ అంటే ఒక సిండికేట్ అనమాట. వీళ్ళంతా ఒక సిండికేటు, అందరూ రెగ్యులర్గా ఎలక్ట్ అవుతూ వచ్చారు. ఇంకా వారు చైర్మన్ ఏది చెప్తే వాళ్ళే హజ్జీ హౌజుర్ అంటారు. ఇంకా నేను ఏం చేసినాను, చూసినాను ఏంది అక్కడ పవర్ అంతా కాన్సన్ట్రేషన్ విత్ సెక్రటరీ ఉంది. సెక్రటరీ గారిది ఏంది చూసి ఆమె శాలరీ ఏంది అని తెలుసుకుంటే ఏంటంటే 1,50,000 రూపాయల మంత్లీ శాలరీ. 1,50,000, 1,50,000 మేడం. అయితే సెక్రటరీ అంతే 1,50,000 శాలరీ. మరలా ఇది కాకుండా హానరోరియం అంటూ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ నుంచి కూడా వేరే తీసుకుంటుంది. అది ఎంత 10,000 20,000 తీసుకుంటుంది ఆమె నెలకి. అది కాకుండా అదే సమయంలో ఒక న్యాయవాది 40 సంవత్సరాలు ప్రొఫెషన్లో చేసి సేవ చేసి ప్రతి వకాలత్ మీద 20-40 రూపాయలు వెల్ఫేర్ స్టాంప్ పెట్టి చనిపోతే అప్పుడు ఎంత ఇచ్చిండ్రు తెలుసా అండి? 2019లో ఓన్లీ 3 లక్షలు ఇచ్చారండి. 3 లక్షలు. ఇక్కడ ఒక సెక్రటరీకి 1,75,000 ఆమె శాలరీ తీసుకుంటే మంత్లీ. ఇతను చనిపోయి 40 ఏళ్ళు చేస్తే 3 లక్షలు ఉంది. మళ్ళీ ఇంకా అన్యాయం ఏంటంటే ఎలక్షన్, మా బార్ కౌన్సిల్ ఎలక్షన్ అయినాక నేను ఫస్ట్ ఇదే తీసినాను ఇష్యూ. ఎలక్షన్ అయింది. ఎలక్షన్ అంతా మా ఎలక్షన్ అంతా ఎవరు చేస్తారు? అసెంబ్లీ స్టాఫ్ కౌంటింగ్ చేస్తుంది మొత్తం. వీళ్ళేమో అడ్మినిస్ట్రేషన్ చేయాలి. వారు ఎంత తీసుకున్నారు తెలుసా అండి? ఎలక్షన్ ఫండ్ నుంచి 3,75,000 రూపాయలు విత్డ్రా చేసుకుంది ఆమె సేవ చేసినందుకు. చెప్పండి, ఇంకా ఎక్కడ అండి అడ్వకేట్లు ఎలా బతకగలుగుతారు చెప్పండి సార్? మన దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి సార్. నేను ఏది మాట్లాడినా కానీ రికార్డులే. నేను ఈ రికార్డు లేకుండా నన్ను ఎప్పుడో బొక్కలో నూకేస్తుండే వీళ్ళు. అమ్మో, నేను రికార్డు అన్నీ పెట్టి నాది ఏది ఎవరిని మీద. అది కాకుండా నేను ఒక బాధ్యతాయుతంగా 13 సంవత్సరాలు ఒక సొసైటీని ఏర్పరిచినాను. 0 నుంచి 400 కోట్ల వరకు నేను అందులో సర్వ్ చేసినాను. ఎవరన్నా నా మీద కూడా ఇలాంటి అభియోగాలు చేయొచ్చు, వేసే ఛాన్స్ ఉంది కదా. అందుకనే అది కాకుండా నేను ఎవరి మీద అభియోగము నా దగ్గర రికార్డు లేకుండా వేయబోను. ఎందుకంటే ఇది పాపం కూడా అది. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ కర్మాన్ని. మీరు అన్నట్టు నేను కర్మని బిలీవ్ చేస్తాను. నేను ఎందుకంటే ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఎనీ ఇండివిజువల్. నేను ఒక సిస్టమ్ను చేంజ్ చేయడానికి నేను ఇవన్నీ చెప్తున్నాను, కానీ ఒకరి మీద అనడానికి కాదు నేను చెప్పేది. నేను ఎందుకంటే ఈ సిస్టంలో ఎవ్వరికి దోచింది వాడు దోసుకుంటున్నాడు అంతే. ఆ బార్ కౌన్సిల్లో ఎవరికి దోచింది వాళ్ళు దోసుకుంటున్నారు. అక్కడ సఫర్ అయ్యేది ఒట్టి న్యాయవాదులే సఫర్ అవుతున్నారు. సార్, నేను ఇది కూడా విన్నాను సార్, కొంత డబ్బులు బీరువాలో పెట్టుకొని ఎన్నో నెలల వరకు బ్యాంక్లో డిపాజిట్ చేయలేదని. అయితే వినండి, వారి ఇంకోటి ఆ సెక్రటరీది కంప్లీట్ చేసి చెప్తాను మీకు. ఆ సెక్రటరీ అంత మంచి సెక్రటరీ సూపరాన్యువేషన్ అయినా కానీ వారికి ఎక్స్టెన్షన్ ఇచ్చారు 1 year. ఎట్లా? సేమ్ శాలరీ, సేమ్ డిజిగ్నేషన్. జనరల్గా ఏం చేస్తారంటే సూపరాన్యువేషన్ అయిన వాళ్ళని ఎక్స్టెన్షన్ చాలా రేర్గా ఇస్తారు. వేరే సెక్రటరీని అపాయింట్ చేసి ఈ పాత సెక్రటరీని కన్సాలిడేటెడ్ పేమెంట్లో పెడతారు, కూర్చోబెడతారు. వాళ్ళకి ఈమెకి సాయం చేయమని. అట్లా రెండోసారి కూడా ఇంకో 2nd year కూడా ఇచ్చాను. నేను ఎంతో అపోజ్ చేశాను. ఎందుకంటే ఇది ఆమె చేసే పనులకు ఆమెకు తీసుకునే జీతానికి చాలా వేరియేషన్ ఉంది, భూమి ఆకాశం ఉంది. మేము మా పైసలు ఆమెకు ఎలా ఇస్తున్నారన్నా కానీ ఏంటంటే నేను చెప్పాను కదా, ఒక సిండికేట్, ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ వాళ్ళు
బార్ కౌన్సిల్ను రూల్ చేస్తున్నారు ఎప్పటి సంది ఓ 30 ఏళ్ళ సంది వాళ్ళు అది ఫెయిల్ అయినారు. ఇంకా నేను ఫెయిల్ అయిన నన్ను ఏడంటే నేను ఎట్లా చూస్తున్నారంటే నేను ఒక చీడపురుగులాగా చూస్తున్నాను. నేను ఏదన్నా అడగంగానే వీడేంద్ర కొత్తవాడు వచ్చాడు ఇది ఏంది అడుగుతున్నాడని అన్ని బయట నేను ట్రూత్ఫుల్గా చూస్తున్నా. నేను దాని తర్వాత చూసింది ఏంటంటే నాకు బాగా సొసైటీలో అకౌంట్స్ చూడడము, పైసలు రాగానే అకౌంట్స్ పోతున్నాయా చూస్తే 3 ఇంపార్టెంట్ హెడ్ ఆఫ్ ది అకౌంట్స్ మిస్సింగ్ ఫ్రమ్ ది బ్యాలెన్స్ షీట్ అండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ నాట్ ఫర్ 1 year 17, 18, 18, 19, 19, 20 3 కన్సిక్యూటివ్ ఇయర్స్ లేవు. నేనేం చేసినానంటే నేను సెక్రటరీ గారికి లెటర్ రాసినాను, ఇవన్నీ బ్యాలెన్స్ షీట్లో లేవు, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లేవు, ఎక్కడ పోయినాయి అని. వాళ్ళు 40 days తర్వాత నాకు ఒక రిప్లై వస్తుంది. నేను అడిగిన దానికి జవాబు ఇవ్వకుండా ఆ పైసలు వస్తున్నాయి, మేము వాడుతున్నాము, అది కడుతున్నాము అది అంటున్నారు. దట్ ఈస్ నాట్ మై క్వశ్చన్. వై దీస్ అమౌంట్స్ ఆర్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది రికార్డ్స్? షీ హాజ్ నాట్ ఆన్సర్ టు దట్. దెన్ నేనేం చేసినానంటే నేను చైర్మన్ గారికి ఇంకో లెటర్ ఇచ్చిన. చైర్మన్ గారు, ఇది చాలా మిస్అప్రాపరేషన్ ఎంబెజిల్మెంట్స్ అవుతున్నాయి, దయచేసి మీరు ఇది మీటింగ్లో ఫస్ట్ ఎజెండాగా పెట్టండి. దానికి అతను ఏం చేశాడు, మీటింగ్కు ఎజెండా వచ్చింది కానీ అది ఫస్ట్ ఎజెండా లేదు. నేను అడిగినాను, సార్ మీటింగ్ స్టార్ట్ కాగానే అడిగినాను. అడిగితే ఏమంటాడు, ఇవ్వడమే నీ యొక్క హక్కు, పెట్టాలో నేను నా డిస్క్రిప్షను, మీరు నన్ను ఇన్సిస్ట్ చేయొద్దు, నన్ను కంపెల్ చేయొద్దు అని చెప్పారు. మై గుడ్నెస్. అయితే అక్కడ ఉన్న 25 మెంబర్లలో ఒక 2-3 మాత్రమే నా ఫేవర్లో ఉన్నారు కానీ ఇంకా వేరే వాళ్ళు ఏం సపోర్టే చేస్తలేరు, దాని గురించి ఏం మాట్లాడతలేరు. అదే నేను మొత్తుకుంటున్నాను, అదే ఇది అన్యాయము, ఇది మోసము, ద్రోహం అన్నా ఎవ్వరికీ పట్టలేదు. ఇంకా నేను చూసినాను, ఏంద్రా ఇది మొత్తము ఇప్పుడు కాకుంటే ఎప్పుడు కాదు. నేనేం చేసిన, ప్రెస్కు పోయి ప్రెస్ క్లబ్లో నేను మొత్తం వీళ్ళు చేసే మోసాలన్నీ నేను బహిర్గతం చేసినాను. ఓకే, సో అలా ఆ కాన్ఫరెన్స్ నేను చూసినట్టు. ఆ బహిర్గతం చేసే ముందు నాకేం తెలిసిందంటే 10 days ముందు 88 లక్షల రూపాయలు ఒక్కటే రోజు బ్యాంకులో తీసుకుపోయి డిపాజిట్ చేశాను. ఓకే, ఇంకా ప్రెస్ కాన్ఫరెన్స్ అయింది, ఇంకా బయటపడచ్చు. 88 లక్షల రూపాయలు, 88 లక్షల రూపాయలు ఒక్కటే రోజు డిపాజిట్ చేసిండ్రు. మాకు బ్యాంకుకి ఎంత దూరం అంటే మా బార్ కౌన్సిల్ పక్కనే బ్యాంక్ ఉంది. అంతే కదా సార్, ఎస్బీఐ ఉంది కదా. మా రూల్స్ ఏమంటాయి, ఫైనాన్షియల్ రూల్స్ ఆఫ్ ది బార్ కౌన్సిల్ ఏమంటాయంటే, ఎప్పుడైతే మీరు ఏ దినమైతే క్యాష్ తీసుకుంటారో నెక్స్ట్ వర్కింగ్ డే మీరు ఆ డబ్బు మీరు బ్యాంకులో డిపాజిట్ చేయాలంటది రూల్ 167. 168 ఏమంటే డిపాజిట్ చేసిన అమౌంట్ను ఎంట్రీ చేయమని అంటది. మళ్ళీ అందులోకి వెళ్ళి విత్డ్రా చేస్తే వోచర్ పెట్టి విత్డ్రా చేయాలని అంటది. ఇది పట్టించుకోలే. నేను ఇచ్చిన కంప్లైంట్కు తర్వాత 119వ రోజు డిపాజిట్ చేశారు. చూడండి, నేను ఇచ్చిన రిటర్న్ కంప్లైంట్కు 119వ రోజు తీసుకుపోయి డిపాజిట్ చేశారు. ఇంకా జస్ట్ నేను ఇందాక అడిగిన క్వశ్చన్ ఇదే, బీరోలో పెట్టుకున్నారా సార్? ఆమె ఏమంటది, దాన్ని అది ఇంకా వస్తాను. చూడండి, చైర్మన్ గారు ఏం చేశారు, నేను కంప్లైంట్ ఇచ్చినాను, 2 మెంబర్స్ ఏమన్నారు, వీళ్ళను మీరు ఈయన శంకర్ గారు మొత్తం మన బార్ కౌన్సిల్ వాల్యూ అంతా డ్యామేజ్ చేశాడు కాబట్టి ఆయన ఇచ్చిన కంప్లైంట్ను పోలీస్కి రిఫర్ చేయండి, ఏమైనా జెన్యున్నెస్ ఉంటే వాళ్ళకు పనిష్మెంట్ వస్తుందని 2 మెంబర్స్ ఇచ్చారు. ఇస్తే వారు ఏం చేశారంటే, పోలీస్ పోతే అయిపోతుంది వాళ్ళ పని, అంతే కదా, అది జెన్యున్ అప్లికేషన్. వాళ్ళు ఏం చేశారు, 2 member కమిటీ పెట్టాడు. ఓకే, మా బార్ కౌన్సిల్ మెంబర్స్ని 2 తీసుకొచ్చి 2తోని ఎంక్వైరీ 2 member కమిటీ. ఇక చెప్పుకుంటే సిగ్గండి, మొత్తము జ్యుడిషియరీ వాల్యూ తీశారు ఈ 2 member కమిటీ. ఎట్లా అంటే మాకు బార్ కౌన్సిల్ మెంబర్స్కు క్వాషీ జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి. ఎందుకంటే ఎనీ కంప్లైంట్ అగెన్స్ట్ అడ్వకేట్స్ వస్తే మేము దాన్ని అడ్జుడికేట్ చేయాలి, మా పని. మేము ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ హ్యాస్ టు బి ఫాలోడ్ ఇన్ అడ్జుడికేటింగ్ ది కేసెస్. ఇక్కడ వీళ్ళకి పెట్టారు. వీళ్ళు ఏం చేశారంటే,
ఫస్ట్ ఏంది, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని పిలిచి అడగాలి, ఏంటి బాబు నీ బాధ ఏంది, ఏం కంప్లైంట్ ఇచ్చావని. నా కంప్లైంట్ కాపీని కన్సిడర్ చేయాలి. దాని తర్వాత నేను రూల్స్ ప్రకారం అది రైటో రాంగో తెలిసి దాని మీద వాళ్ళు కంక్లూజన్ ఇవ్వాలి. ఇక్కడేంది, నన్ను పిలిచి అడిగిన నాదుడే లేరు, అయితే కంప్లైంట్కి అసలు సే లేదు. నా కంప్లైంట్ వాళ్ళు కన్సిడర్ చేసినట్టు అందులో రాయలేదు. ఒక్కటి మాత్రం రాశారు, వి శంకర్ మెంబర్ బార్ కౌన్సిల్, ఆయన కంప్లైంట్ ఇచ్చిండు కాబట్టి మేము ఎంక్వైరీ చేస్తున్నామని. అయితే దాంట్లో ఏం రాశారంటే, ఈ ఇద్దరు మెంబర్స్, మేము సెక్రటరీని అడిగాము ఏం చేసావు ఈ డబ్బులు అని అంటే, ఆమె మాకేం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, నేను వచ్చిన డబ్బులతోని నేను ఖర్చు పెట్టేసి దాన్ని నేను మొత్తము లాకర్లో పెట్టినాను అని చెప్పింది. బీరువాలో లాకర్, బీరువా కాదు, బీరువా అంటే పెద్దది, ఓకే, సేఫ్ లాకర్ ఒకటి ఉంది, గోడ్రేజ్. అది నేను అందులో పెట్టినాను అని చెప్తే దాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేశారు. 88 లక్షలండి వాళ్ళు డిపాజిట్ చేసింది, 88 లక్షలు లాకర్లో పెట్టిండ్రు. దాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయడం ఏంది, లాకర్కు బ్యాంకుకు 20 మీటర్లు ఉందని ఆల్రెడీ చెప్పాను నేను, దాని గురించి రాయకపోవడం ఏంది. ఇవి మరలా వీళ్ళు ఏం రాస్తారంటే, మేము అన్ని లెక్కలు చూసినాము, ఎంత ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ చూసినాము, అది మ్యాచ్ అయిందని రాస్తారండి. ఇది వాళ్ళు ఎంత కొలీజివ్ రిపోర్ట్ అంటే, ఇది అగెనిస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని రిపోర్ట్ తయారు చేసి, ఒక స్టాట్యుటరీ బాడీ అండి ఇది, ఒక న్యాయవాదులకు సంబంధించిన బాడీ ఎంత ధర్మంగా ప్రతి దగ్గర మోసాలే, దాంతో అది క్లోజ్ చేశారు. ఇక అసలు మ్యాచ్ అయ్యేది, అసలు రికార్డులో రాయాలి కదా, ఫస్ట్ రాయాలి, దాని గురించే రాయాలి. ఇంకా ఇంట్రెస్టింగ్ చెప్తాను వినండి, అదైతే సిగ్గుపోతుంది, బార్ కౌన్సిల్ది కాదు, అందరిది పోతుంది, న్యాయవాదులది పోతుంది. అయ్యో, ఎందుకంటే ఒకటేంది, అందులో రాయకపోవడం ఒక తప్పు, అది ఆన్ రికార్డ్ దే హ్యావ్ కమిటెడ్ ఫ్రాడ్. కరెక్ట్. రెండో తప్పైంది, నేను ఇచ్చిన రిటర్న్ కంప్లైంట్ 119వ రోజు డిపాజిట్ చేయడము, అది ఇంకా పెద్ద తప్పు. సపోజ్ వాళ్ళ లాకర్లోనే ఉంటే నెక్స్ట్ డే పోయి చేయాలి. కరెక్ట్. ఈవెన్ ఇమాజింగ్ ఫర్ ఎ మూమెంట్ అక్కడ ఉందనుకోండి, అది కాదు. ఇంకా పెద్ద తప్పు ఏంటంటే, 2018లో తెలుగు రాష్ట్ర బార్ కౌన్సిల్ 2గా డివైడ్ అయింది. సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారము 2గా డివైడ్ అయ్యి, ఆంధ్ర బార్ కౌన్సిల్, తెలంగాణ బార్ కౌన్సిల్. దానికి ఒక బైఫర్కేషన్ కమిటీ అంటూ ఒకటి ఏర్పడ్డది. బైఫర్కేషన్ కమిటీలో ఏం చేయాలి, వాళ్ళ డ్యూటీ ఏంటంటే, అన్ని అసెట్స్ అండ్ లయబిలిటీస్ అన్నీ ఇద్దరికి పంచాలి, 50-48% పంచాలి. ఇంకా చెప్పుకుంటే సిగ్గండి, ఈ 3 అకౌంట్స్ బైఫర్కేషన్ కమిటీ నాలెడ్జ్కే తీసుకుపోలే వీళ్ళు. అదొక కొంత అయితే నాలెడ్జ్కే మొత్తానికే తీసుకుపోలే, అదొక వంతు. ఇంకా మన లెర్నర్డ్ ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మెంబర్స్ కూడా దాన్ని ఇగ్నోర్ చేసి వెళ్ళిపోయారండి. బా, ఇంకా అలా అయితే ఇంకా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇంకా డెవలప్ అవ్వాల్సిందే. ఇట్లా వీళ్ళు ఎంత మత్తులో ఉన్నారు అడ్వకేట్స్. ఇప్పుడు సపోజ్ ఒక్క మాట వినండి, నేను గిట్ట దీన్ని తీయకపోయినంటే, అకౌంట్స్లో లేవు, బైఫర్కేషన్ కమిటీ ముందు పెట్టలేదు, అప్పుడు డబ్బులు వస్తుండేనా అండి చెప్పండి? ఎప్పుడు రావా, ముసుగులోనే ఉంటాయి కదా సార్ అవన్నీ. ఏమేమి అమౌంట్స్ అంటే 2.25 crores వెరిఫికేషన్ ఫీజు, క్రోర్స్ 2 crores 25 lakhs. ఇది మళ్ళా ఇది సిఓపి అమౌంట్ అబౌట్ 1 crore. ఇంకా గ్యాప్ అమౌంట్ అయితే మీరు చెప్తున్నారు 50,000, 1,00,000 ఒక్కొక్కడు కట్టారండి ఒక్కొక్కరు. అది అబౌట్ నేను అనుకుంటున్నాను 6 crores. 6 అంటే 8-9 crores లెక్క లేదు. దాని మీద ఎంక్వైరీ పెడతారు, ఎంక్వైరీ వాళ్ళు క్లోజ్ చేస్తారు. ఎంత మంచిగా క్లోజ్ చేస్తారంటే, ఆ మొత్తం ఎంక్వైరీలో నేను అడిగిన 3వ ప్రశ్నకు కూడా జవాబు లేదు, ఏది గ్యాప్ అమౌంట్ గురించి కూడా రాయలేదు. ఇట్లాంటి రిపోర్ట్ ఇచ్చి దాన్ని క్లోజ్ చేశారు. ఇంకోటి చెప్పనా మీకు, 25 మంది మెంబర్స్ ఈ రిపోర్ట్ను రాటిఫై చేయాలి. ఎవరు? కమిటీ రాటిఫై చేయాలి. మొత్తం కమిటీ ముందు పెడితే, ఆ కమిటీలో ఎవరెవరు ఉన్నారు అనుకుంటున్నారు? గవర్నమెంట్ లీడర్స్ ఉన్నారు. అంటే బార్ కౌన్సిల్ మెంబర్స్ అయిన వాళ్ళంతా ఏదో ఆశించి అవుతారు, వాళ్ళంతా గవర్నమెంట్ లీడర్ అవుతారు.
ఇంకోటి కూడా చెప్తున్నానా, నేను హ్యావ్ నాట్ చూజన్ ఫర్ ఎనీ పోస్ట్. నేను అక్కడ పోయింది సేవ చేయడానికే పోయినాను, కానీ గవర్నమెంట్ లీడర్ కావడానికి పోలే, డబ్బు సంపాదించుకోవడానికి. లేకపోతే మీకు ఈజీ కదా సార్, వాళ్ళు అయినప్పుడు మీరు కూడా ఈజీగా అవ్వచ్చు. నాకు చూజన్ దట్ నేను ఎవరికైతే సపోర్ట్ చేసినానో చైర్మన్ పదవి, వాళ్ళ గవర్నమెంట్ ఉండే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. నేను కావాల్సుకుంటే ఏ లీడర్ అయినా కావాలి, ఎందుకంటే నేను అంత అవుట్ రైట్గా ఎవరు చేయలే, ఎవరికి ఏ క్యాండిడేట్కి అయితే నేను చేసినో, కానీ నేను అడగలే, నాకు అవసరం లేదు, నేను సేవ చేయడానికి వచ్చిన. వాళ్ళు ఏమంటారు దాన్ని, అందరూ దాన్ని యాక్సెప్ట్ చేశారండి. ఏంది, ఒక్క నలుగురు మాత్రమే నా ఎంబడి ఉన్నారు, ఓన్లీ 4 members అవుట్ ఆఫ్ 25. అందులో ఒక మెజిస్ట్రేట్గా రిజైన్ చేసి వచ్చి ఆయన ఇప్పుడు హైకోర్టు జడ్జి కావడానికి కూడా ఆశిస్తున్నాడు. అతను కూడా ఈ కమిటీ ఇల్లీగల్ అని చెప్పలేదు, ఇది కరెక్ట్ ఉందని చెప్పాడు. చూడండి వీళ్ళు ఎంత మత్తులో ఉన్నారు, ఏంది ఏం సాధిస్తున్నారు ఇక్కడ. పేద న్యాయవాదులది చెప్పినాను కదండి, ఒక్కొక్క న్యాయవాదుల ఇంకోటి చెప్తాను అండి, 100 మంది న్యాయవాదులు తీసుకోండి, 10 మంది న్యాయవాదులే బాగుంటారు మీలాగా నాలాగా కూడా అనుకోండి. ఇంకా 20 మంది అబో యావరేజ్ ఉంటారు. ఇంకా 70 మంది పరిస్థితి ఎట్లుంటుందంటే, నెల కాగానే వాళ్ళకు ఒక్కరోజు కూడా లేట్ ఇన్కమ్ వచ్చిందనుకో, వాళ్ళు బతకలేరు. వాళ్ళు స్కూల్ ఫీజులు, ఇంటి రెంట్లు, ఇవన్నీ బతకలేరు. ఇవన్నీ కాకుండా ఏదన్నా ఇన్సిడెంట్ అనుకోని సంఘటన, హాస్పిటలైజేషన్ అయితే వాళ్ళు కొలాప్స్ కావడమే. అంతే కదా సార్. ఇట్లాంటి వాళ్ళతో ఎట్లా వీళ్ళు ఎంత ఆడుతున్నారండి. ఒక్కరోజు అకౌంట్ చూపించారండి వీళ్ళు. ఒక్కరోజు వాళ్ళు చేసే పనులన్నీ వానికి ఏమి లాభము, వాళ్ళకి ఏం లాభము, నాకేం లాభం అని చూస్తాడు, కానీ నేను ఇక్కడ సేవ చేయడానికని చూడడండి. ఇది చాలా అన్యాయం ఉంది అక్కడ. ఇది వాళ్ళ పైసలు పెట్టిందని అడిగారు కదా, ఇది వాళ్ళు దాన్ని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇది సార్ ఒక క్వశ్చన్ సార్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ది అడ్వకేట్స్, బై అడ్వకేట్ టు ద అడ్వకేట్ సార్. ఇప్పుడు చాలామంది అడ్వకేట్స్ని కొట్టటము, చంపటము ఇలాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం సార్. అలాంటి సందర్భాలలో బార్ కౌన్సిల్ మెంబర్స్ దగ్గరికి ఏమైనా వెళ్తే ఏమన్నా పాసిబిలిటీ ఉందా సార్, వాళ్ళకి న్యాయం కానీ జస్టిస్ దొరికే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? మీరు అడ్వకేటు, మీరు ఇన్ని రోజుల సంది ప్రాక్టీస్ చేస్తున్నారు, మీకు అనుభవం ఉంది. నేను ఇప్పటివరకు ఎన్ని మాటలు సిగ్గు చేయడం చెప్పుకోవాలో నాకే అర్థమవుతలేదు. ఎంతమంది ఒక భార్యాభర్తలను కూడా చంపారు. కరెక్ట్. ఇట్లా ఎవ్రీ 3 monthsకు అడ్వకేట్లను చంపుతున్నారు, క్లయింట్స్ చంపుతున్నారు, అదర్ సైడ్ చంపుతున్నారు. ఎవరు ఒక అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని ప్రతి బార్ అసోసియేషన్ వాళ్ళు అడుగుతున్నారు. కరెక్ట్ సార్. ఎన్నో రాష్ట్రాలలో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది, అవును, ఎనాక్ట్మెంట్ అయ్యింది. కానీ ఇక్కడ మాత్రము వీరికి ఏం లాభం అని అడ్వకేట్ ప్రొటెక్షన్, ఈ చైర్మన్కి ఏం లాభం, చైర్మన్ కానీ మెంబర్ ఈ సిండికేట్కి ఏమన్నా లాభం ఉంటేనే వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేయరు. వాళ్ళు ఏం చేశారు, ఒక లెటర్ రాయడము, ఒక మీటింగ్ పెట్టినరు, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే దానికి తగ్గట్టు మన రిసెంట్మెంట్ చూపించాలి. యాక్షన్ కరెక్ట్ సార్. ఇప్పుడు మీతో ఏదైనా కావాలంటే మీకు ప్లీజ్ చేయాలి, అంతే కదా సార్. లేదు మీరు చేయకపోతే నేను ఏదో విధంగా మీకు అనీజీనెస్ చూపిస్తే కానీ మీరు చేయరు. కరెక్ట్, అంతే కదా సార్. ఒక్కరోజు కూడా అలాంటి ఏ యాక్టివిటీ చేయలేదు. ప్రభుత్వం నాలెడ్జ్కు మా బాధలు పోవడానికి ఎక్సెప్ట్ లెటర్ రాయడం తప్ప ఏది చేయలేదు. ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నది ఎట్లా చేసిందో చెప్తాను వినండి. ఇంకా ఆయన మన చైర్మన్ గారి ఒక హానరబుల్ హైకోర్టు జడ్జి గారు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఎక్కడి నుంచి, మన తెలంగాణ హైకోర్టు నుంచి వారికి పంజాబ్ అండ్ హర్యానా కోర్టుకు చేరు. అది వీరికి నచ్చలే చైర్మన్కు. మా కమిటీలో డిస్కస్ చేయకుండా, ఏమి చేయకుండా ఒకరోజు బైకాట్ కాల్ ఇచ్చేసిండు. ఆ బైకాట్ కాల్ ఎలా ఇస్తారండి? బైకాట్ కాల్ ఎవరు ఇవ్వాలి? సుప్రీంకోర్టు ఏమన్నది, అడ్వకేట్స్ ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు అబ్స్టెయిన్ ఫ్రమ్ దర్ డ్యూటీస్, దట్ ఈస్ ఎ క్రైమ్. అది ఎవరు ఇస్తున్నారు? ఒక స్టాట్యుటరీ బాడీ చైర్మన్ ఇస్తున్నాడండి. కరెక్ట్. ఆ దానికేమో ఈయన బైకాట్ కాల్ ఇస్తారు,
అడ్వకేట్ ప్రొటెక్షన్ అడ్వకేట్ చనిపోతేనేమో అసలు దాని మీద ఏం చర్చ లేదు. ఏమి చర్చ లేదు, వాడు చనిపోతే ఏం లేదు. ఆ బార్ అసోసియేషన్లో పిచ్చోళ్ళు వాళ్ళు 10 రోజులు బ్యాన్ చేస్తారు. ఆ పాపం కమ్యూనిస్టులు వాళ్ళు దీపాలు పట్టుకొని తిరుగుతారు, వాళ్ళే చేయాలి. కానీ ఈయన ఏమి చేయరు. ఈయనతోని ఆ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి వీళ్ళు చేసింది ఒక 4 లెటర్ రాసి ఉండొచ్చు, కానీ దాని తప్ప వేరే యాక్టివిటీస్ లేదండి. మీరు పోండి అక్కడ సెక్రటేరియట్లో 20 మందిని కూర్చోండి. అంతే కదా సార్. ఇప్పుడు నువ్వు బైకాట్ నువ్వు కోర్టు బైకాట్ చేయొద్దన్న సెక్రటేరియట్ మీద ముందు కూర్చోమని చెప్పలే. వీళ్ళకి ఏది అవసరం ఉందో అదే చేస్తారండి, అవసరం లేనిది చెయ్యరు. అందుకనే అడ్వకేట్స్ల జీవితాలు చాలా ఇప్పుడు డాక్టర్ ఉన్నాడండి, ఏ హాస్పిటల్ పోగానే ఏమంటారు, వాళ్ళ చట్టాన్ని రాసి పెడతారు, మా మీద ఏదైనా మిచ్చివస్గా బిహేవ్ చేస్తే మీకు శిక్షార్హం అని రాస్తారు. దాంతోనే కాషియస్గా ఉంటూ బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఇలా సాలిడ్గా ఉంటారు సార్. లిటరల్గా బయటకు వచ్చి ధర్నాలు చేస్తారు, మెడికల్ సర్వీసెస్ ఇవ్వమని చేస్తారు. ఎప్పుడు ఇలా షిఫ్ట్ అయినందుకు కాదు, ఏదన్నా మెడికల్ డాక్టర్కి ఏమైనా అయిందంటే వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు బార్ కౌన్సిల్ అంటే మదర్ బాడీ, మీరు చెప్పినట్టు సార్. అవును, మదర్ బాడీకి రిప్రజెంటేటివ్గా ఉండి ఈ విషయాలుగా సార్ పనిచేయాలి. ఎవరు చేస్తారండి వాళ్ళకి ఇంకా చెప్పుకుంటా పోతే ఎంత దీని నెత్తిలో ఎన్ని ఎంటికలు ఉన్నాయో అన్నీ ఉన్నాయండి చెప్పాలంటే. మనం పోడ్కాస్ట్ ఒక 2 అవర్స్ చేసినా సరిపోవు. అంతే కదా సార్. ఇంకోటి చెప్తా వినండి. ఇది వెల్ఫేర్ కదా, వెల్ఫేర్ స్టాంప్స్ ఉన్నాయి కదా. వెల్ఫేర్ స్టాంప్స్ చట్టం ఏమంటుంది, అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ 1997 ఏమంటుందంటే ప్రతి ఒక్క వకాలత్కు మరియు మెమో ఆఫ్ అపియరెన్స్కు వెల్ఫేర్ టికెట్ పెట్టాలి. కరెక్ట్, అది చట్టం అంటుంది. ఇది ప్రభుత్వం కూడా అందులో పెట్టాలి. కానీ 97 నుంచి 2008 వరకు ప్రభుత్వం వాళ్ళు ఏమన్నారంటే, మేమైతే ఇవి మెయింటైన్ చేయడం కష్టమవుతుంది, మేము మీకు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. 2008 వరకు 8లో నాకు తెలిసింది ఏమంటే అబౌట్ 10 crores per year దే యూస్ టు గివ్ వెల్ఫేర్ మ్యాచింగ్ గ్రాంట్. ఓకే, అది ఎక్కువ 4 పైసలు ఎక్కువ ఉన్నాయో తక్కువ ఉన్నాయో మ్యాచింగ్ గ్రాంట్. నాకు తెలిసింది ఏమంటే ఈ చైర్మన్ గారే రాజశేఖర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2008లో పోయి వారికి ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చాడు, దీన్ని ఇంకా ఇంక్రీజ్ చేయమని మ్యాచింగ్ గ్రాంట్ను. ఓకే, ఆయన నాలెడ్జ్కి పోయింది అప్పుడు, మేము ప్రభుత్వం కూడా పైసలు ఇస్తుందని, మీ అడ్వకేట్లకు మేము పైసలు ఇస్తున్నామా అని. అప్పుడు సెక్రటరీని పిలిచి చెప్పిండట, వీళ్ళకి అప్పర్స్ అంది పైసలు ఇవ్వద్దని. ఓహో, ఈయన పెంచమని వెళ్తే ఆయన మొత్తానికే బంద్ చేసిండు. సరే ఓకే, నీవు మంచి ఉద్దేశంతో నువ్వేనో, మన అదృష్టం బాగాలేదు పాచను. నీకు రాష్ట్రం ఏర్పడ్డది, కొత్త రాష్ట్రం ఏర్పడ్డది 2018లో, కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, కొత్త బార్ కౌన్సిల్ ఏర్పడ్డది. కరెక్ట్. ఫస్ట్ ఎజెండా ఏది ఉండాలి చెప్పండి మీరు? మ్యాచింగ్ గ్రాంట్ గురించి మ్యాచ్ హౌ టు రిస్టోర్ ది మ్యాచింగ్ గ్రాంట్, అది ఉండాలి. అక్కడ ఎవరున్నారు బార్ కౌన్సిల్ మెంబర్గా? ఆ ప్రభుత్వంలో ఉండే చీఫ్ మినిస్టర్కు దగ్గర మనిషి మా బార్ కౌన్సిల్ మెంబర్ అండి. ఓకే, ఈ 25 మెంబర్స్లో 25 మెంబర్స్. అడ్వకేట్ జనరల్ గారు ఎక్స్ అఫీషియో మెంబర్ ఆఫ్ ది బార్ కౌన్సిల్. ఇద్దరిని నేను అడిగినాను, సార్ మీరు కొంచెం హెల్ప్ చేస్తారండి. అరే ఇది మన పని అండి, మనం చేయకపోతే ఎట్లా? వీళ్ళకి ఇనిషియేషనే లేదు. ఒక ఇష్యూ అన్న పెట్టాలి కదా నువ్వు. ఫస్ట్ ఒక ఇష్యూ పెట్టి రికార్డ్ తయారు చేసి వీళ్ళకి ఇంట్రెస్ట్ చేస్తున్నామని పెట్టలే. ఇట్లా 7 సంవత్సరాలు గడిచిపోయింది. వీళ్ళు పవర్ ఉండాలి, సీట్ ఉండాలి, కానీ వాళ్లకు ఏ పని చేయొద్దు. నువ్వు ఏంటంటే గరీబీరైనా గరీబ్ ఉట్నానే అడ్వకేటు వాడు అక్కడే గరీబ్ ఉండాలి అంతే, కానీ వాడు తనతలు ఆడాలి, కానీ వీళ్ళకి ఏం చెయ్యొద్దు వానికి. ఓటే కాదు అది వాళ్ళ తీరి ఏందో నాకు అర్థం కాదు. అది ఎంత లాస్ అండి. ఇప్పుడు వెల్ఫేర్ ఫండ్ టికెట్ 100 రూపీస్ ఉండండి, ఎట్లా నియంతృత్వం ఎట్లా నడుస్తుందని చెప్తాను. ఏం చేశాడు, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆర్బిటరీగా 250 చేసి పడేశాడు. అదే కదా సార్, అది చాలా మేజర్ బర్డన్ యాక్చువల్లీ. చెప్పనండి, ఒక పేద అడ్వకేట్ ఏం తీస్తాడు, 1000 రూపాయలు తీసుకొని పనిచేస్తాడు. కరెక్ట్, 1000 రూపాయలు మీకు చెప్పాను కదా, 500 తీసుకున్నా అని చెప్పాను. అందులో నువ్వు 250 రూపీస్ వెల్ఫేర్ కడితే వాడు ఏం తింటాడండి? ఏం తింటావే, కష్టమేగా. నువ్వు ఒక ఎంక్వైరీ చేయాలిగా.
ఇప్పుడు 250 లెక్క వెల్ఫేర్ కట్టి ఆర్ డిప్రైవింగ్ ఆఫ్ దట్ వెల్ఫేర్ ఫండ్ ఫ్రమ్ వెల్ఫేర్ అమౌంట్ ఫ్రమ్ ది గవర్నమెంట్. అది ఇట్లా చూస్తే నెలకి 50 సంవత్సరానికి 50 కోట్లు మనకు వస్తాయి. అంతే కదా సార్. ఇప్పుడు ఇంత పెద్ద అమౌంట్ వస్తే ఇది ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ది కమిటీ బార్ కౌన్సిల్ అనకపోతే ఎవరంటారు అంటే చెప్పండి? 100% ఇన్ఎఫిషియన్సీ సార్. ఇంకా ఎవరు అడుగుతారండి? ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇక నా మీద కన్నెర్ర చేస్తారు, విక్టిమైజ్ చేస్తారు, హ్యూమిలియేట్ చేస్తారు, థ్రెట్ కూడా చేస్తారు. ఇంకా అయినా మీరు భయపడకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ ఇస్తున్నారు కదా సార్. నేను అనేది ఏంటంటే ఇక ఎవరో ఒకరు పిల్లికి గంట కట్టాలి, లేకపోతే కాదు. ఇప్పుడు నేను కూడా ఇంకోటి చెప్తున్నాను, ఇప్పుడు కట్టకపోతే నేను ఎప్పుడు కట్టలేను. ఇప్పుడు మార్పు ఎందుకంటే అందరు అడుగుతున్నారు, మీరు ఎందుకు నిలబడుతున్నారండి మళ్ళా అని అంటున్నాడు. నాకు ఏమీ షౌకు లేదు, ఆనెస్ట్గా చెప్తున్నాను. ఏదో నిలబడేదో సాధించుదామని లేదు. నేను నిలబడాలనుకుంటే నాకు కంఫర్టబుల్ ప్లేస్ ఏంటంటే ఆల్రెడీ ఐ సెటిల్డ్ వన్ ఇన్స్టిట్యూషన్, కరెక్ట్, సొసైటీ ఉంది, 1000 కోట్లు ఉంది. ఇంకోటి చెప్తాను, మేము 88 కోట్లు పెట్టి 2 ఎకరాలు ఉప్పల్ కలాన్లో కొన్నాము. 88 కోట్లు పెట్టి గవర్నమెంట్ నుంచే కొన్నాం. 2 ఎకరాలు. వీఆర్ ప్లానింగ్ టు కన్స్ట్రక్ట్ 40 floors బిల్డింగ్ ఇన్ దట్ విత్ అవర్ ఫండ్స్. 40 అంతస్తుల బిల్డింగ్, హై రైజ్ బిల్డింగ్. అందులో మా ఆలోచన ఏముందంటే న్యాయవాది ఫ్యామిలీకు, ఈ హైదరాబాదే కాదు, ప్రపంచంలో ఉన్న ఏ న్యాయవాది హైదరాబాద్ వచ్చినా వారికి సంబంధించిన అన్నీ అక్కడ దొరకాలి. అంతే. మీరు మీ ఇంట్లో ఓ చిన్న బర్త్డే ఫంక్షన్ చేసుకున్నారనుకో, ఒక 40 మంది కంటే 40 రూమ్ ఉండాలి, 100 మెంబర్స్ అట్లా, స్విమ్మింగ్ పూల్ ఉండాలి, అన్నీ ఎంటర్టైన్మెంట్ ఉండాలి, లైబ్రరీ ఉండాలి, ఒక లా కాలేజ్ పెట్టాలి. ఆ ప్రాజెక్టు నా దగ్గర ఉంది. ఓ సూపర్ సార్. నేను ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ నేను మా సొసైటీకి ఇచ్చాను. ఇది ఇట్లా చెయ్యాలి అని కూడా నేను రిటర్న్కి ఇచ్చేసినాను. కానీ ఈ సంస్థను ఇంతవరకు తీసుకొచ్చినాను నేను. ఎంతవరకు జీరోను, ఇది ఇక్కడ ఇవన్నీ బయటికి తీయను, ఇంతవరకు ఎవరు తీయలే. తీసుకొచ్చినాను. సపోజ్ నేను మధ్యలో ఇడిచిపెట్టినా అనుకోండి, మళ్ళీ కొత్త వానికి ఎంత కష్టమవుతుంది. ఇవన్నీ నేను అన్ని రికార్డుతో తీసుకొచ్చినాను. నేను ఎందుకు వస్తున్నానంటే వీళ్ళన్నీ బహిర్గతం చేసి ఈ సంస్థ నుంచి కూడా న్యాయవాదులకు, పేద న్యాయవాదులకు లాభం చేకూరాలి, వెల్ఫేర్ కావాలి. ఇంకా చెప్తే ఏమవుతుందంటే ఇప్పుడు కుప్పలుగా అడ్వకేట్స్, లా కాలేజెస్ వచ్చేసినాయి, అడ్వకేట్స్ వస్తున్నారు. చాలామందికి, చాలా వరకు అడ్వకేట్స్కు లా కాలేజీలో చదువుకున్నది, నేను కూడా లా కాలేజ్ చదువుకున్నది, ఇక్కడ ప్రాక్టీస్కు చాలా భేదం ఉంది. సంబంధమే లేదు. దానికి మళ్ళీ నాకు ట్రైనింగ్ కావాలి, కంటిన్యూస్ ట్రైనింగ్ కావాలి. కొన్ని ఏరియాలలోనైతే వాళ్ళకు హౌ టు వేర్ ది డ్రెస్ కావాలి, షూస్ కూడా తెలియదు. కరెక్ట్ సార్. వాళ్ళందరికీ నువ్వు ఓరియంటేషన్ కోర్సెస్ ఏమని పెడుతున్నారా మీరు? అడ్వకేట్ ప్రాక్టీస్ సెషన్స్ పెట్టాలి. మా సొసైటీ, మా బాధ్యత, మేము వెల్ఫేర్ అయినా కానీ మేము రెగ్యులర్గా మేము అన్ని ఓరియంటేషన్ కోర్సెస్ పెడతాం. మేము సెమినార్స్ పెడుతున్నాము. ఈ మున్సిపల్ మేజిస్ట్రేట్ సెలెక్షన్ అయితే అందరికీ వారం రోజులు కోర్సు పెడుతున్నాము. వాళ్ళందరికీ అన్ని బుక్స్ ఫ్రీ ఇస్తాము. మళ్ళా ఏపీపీ ఎగ్జామినేషన్ ఏది వచ్చినా కానీ, కాంపిటేటివ్ వచ్చినా దానికి మేము కోర్సు పెడతాము, బుక్స్ ఇస్తాము, ఇవన్నీ చేస్తున్నాము. ఈ ఉద్దేశంతోనే నేను కాంటెస్ట్ చేయడం జరుగుతుంది. కానీ నా పర్సనల్ నాకైతే అవసరమే లేదు. నా కొడుకు అంటాడు, ఎందుకు ఇవన్నీ, బయటో గర్మే సబ్ మై దేరు అని అంటాడు. కానీ నేను ఇప్పుడు ఈ మన భగవంతుడు మనకు శక్తి ఇచ్చిండు, ఈ ప్రజల గురించి చేయాలనే. కానీ నాకు నేను ఇంతవరకు ఏది ఆశించలే, నాకు ఆశించాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. సార్, ఐఎమ్ కమింగ్ విత్ దట్ క్వశ్చన్ ఓన్లీ సార్. మీరు ఆల్రెడీ ప్రీవియస్లీ బార్ కౌన్సిల్ మెంబర్గా చేశారు. ఈసారి మళ్ళీ ఎలక్షన్లో నించుంటున్నారు. అండ్ బై గాడ్ గ్రేస్ అది అయిపోవాలని నేను కోరుకుంటున్నా. సో ప్రీవియస్లీ మీరు ఏం చేశారు, ఈసారి కానీ మీరు ఎలక్ట్ అయితే మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏముంది? ప్రీవియస్లీ ఏం చేశానంటే నా ఎనర్జీ మొత్తము వీళ్ళు చేసే తప్పులను బహిర్గతం చేయడము, వీళ్ళు చెప్పిన వీళ్ళతో డిఫెన్స్ బతికి బయటపడడమే గొప్ప అయింది. ఎందుకంటే వాళ్ళు చాలా డేంజరస్ పీపుల్. వీళ్ళు ఎంతవరకైనా వెళ్ళే వాళ్ళు. కానీ ఎలా ఎవిడెన్స్ అయితే కలెక్ట్ చేశాను, ఎవిడెన్స్ అన్నీ కలెక్ట్ చేశాను. వీళ్ళందరినీ మొత్తము వాళ్ళకు ఒక థ్రెట్ పెట్టినాను, మిమ్మల్ని విడిచిపెట్టేది లేదురా అని ఒక థ్రెట్ పెట్టాను.
అది ఇప్పుడు నేను గెలిస్తే ఏం చేయాలను ఫస్ట్ ఏంటంటే ట్రాన్స్పరెంట్గా చేస్తాను నేను బార్ కౌన్సిల్. ఏమేమి మా విన్నాయో ఇప్పుడు మా సొసైటీలో మేము ప్రతి సంవత్సరము మేము బ్యాలెన్స్ షీట్ బుక్ ఇస్తామండి, అందరికి ఇచ్చి మేము నిలబడి బుక్ ఫర్ ఇన్స్పెక్షన్ అందరికి ఇస్తాం, పర్సనల్గా ఇస్తాము. ఒక్కొక్క బుక్ ఇస్తాము. 7,000 మంది అండి మేము, మా దగ్గర 7,000 మందికి బుక్స్ ఇస్తాం మేము. చూసుకోండి, మేము తప్పు చేసుకోండి, మేమంతా నిలబడతాం స్టేజ్ మీద, తిట్టండి నేను తప్పు చేస్తాను అడుగుతాం. అలా ఉండాలి సార్ లిటిల్గా. ఇక్కడనా మీరు కంప్లైంట్ ఇవ్వలేరు, మీకు పోతే కుర్చీ ఇవ్వడండి, నీకు కుర్చీ లేదు అక్కడికి పోతే. పోలీస్ స్టేషన్లో పోతే ఎట్లా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు పోలీస్ వాళ్ళ బిహేవియర్? సేమ్ బిహేవియర్ ఇక్కడ ఉంది. మీకు ఒక్క కుర్చీ మీరు పోయారా ఎప్పుడన్నా? పోలేదు సార్, పోలేదు సార్. అచ్చా, నీకు అవసరం పడలేదు. మీరు వెళ్ళి చూడండి, ఓకే. ప్రతి దానికి వాళ్ళ బిహేవియర్ ఎట్లుంటుంది. మీరు మా సొసైటీకి పోయి చూడండి, వాళ్ళు ఎంత ఒబీడియంట్గా సార్ చెప్పండి సార్ అట్లా బిహేవ్ చేస్తాం. అదొక్కటి. ఫస్ట్ ఏంటంటే నేను ట్రాన్స్పరెంట్ ఉంటాను ఫస్ట్. రెండోది ఏంటంటే వెల్ఫేర్. బార్ కౌన్సిల్ నుంచి అడ్వకేట్స్ గవర్నమెంట్కు పర్స్యూ చేసి వాళ్ళ డబ్బు వస్తే నా ఆలోచన ఏంటంటే ఎవరన్నా 30-40 ఇయర్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, కోర్టుకు రాలేకపోయిన వాళ్ళకు ఈ ఫండ్ ఏదైతే ఇస్తున్నామో చనిపోయాక వాళ్ళ ఫ్యామిలీకి వస్తుంది. అది కాకుండా వాళ్ళు బ్రతుకున్నప్పుడు ఏదన్నా పెన్షన్ వచ్చేసి ఓకే అది చెయ్యాలని. ఎందుకంటే వాడు జీవితాంతం చేసి అందరూ సంపాదించలేరండి, కరెక్ట్. 70% సంపాదించలేరండి. వాళ్ళకి ఏదైనా చేయాలని. రెండోది ఏంటంటే కొత్త వాళ్ళు వస్తున్నారు. నేను స్టైపెండ్ నా పర్సనల్గా లేదు, కానీ వాళ్ళకు ట్రైనింగ్ అంతే. కరెక్ట్, ప్రాక్టీస్ ట్రైనింగ్ సార్. చేప పట్టడము నేర్పిస్తా కానీ చేప తినిపియా. చాలు సార్, చేప పట్టడం నేర్పిస్తే సార్. ఇప్పుడు చేప పట్టడం ఎట్లా క్రాస్ ఎగ్జామ్ చేయాలి, ఎట్లా చీఫ్ ఎగ్జామినేషన్, ఎట్లా డ్రాఫ్టింగ్ చేయాలి, ఎట్లా ప్రజెంట్ చేయాలి ఆర్గ్యుమెంట్స్, సాలిసిట్ ఎట్లా చేయాలి క్లయింట్తోని, అవి నేర్పిస్తాను నేను. అవి నేర్పిస్తే కోర్సెస్ పెట్టి వాళ్ళకు ఫస్ట్ ఇవి కోర్సెస్ పెట్టాలి. ఇది ఎవ్వడు పెట్టరు, ఆయనకు సంబంధమే లేదు. ఇంకా చెయ్యదలుచుకుంటే చాలా చెప్పొచ్చు. నేను ఎట్లా చేసినాను, సొసైటీ ఎలా చేసినానో అలా ఈ సంఘం నుంచి కూడా, బార్ కౌన్సిల్ నుంచి కూడా అడ్వకేట్స్కు వెల్ఫేర్ యాక్టివిటీస్ వాళ్ళ ఇమేజ్ పెరగడానికి, మన కమ్యూనిటీ ఇమేజ్ ఎక్కడ పోయినా నేను ఇంకా అది కూడా చూడండి. నేను ఏది నా తెలుగు వాడే పెరగాలని నేను ఇప్పుడు ఏమని చెప్పినాను, మేము బిల్డింగ్ కడితే ప్రపంచంలో ఉన్న అడ్వకేట్స్ అని చెప్పాను. నేను సొసైటీ పెట్టినాం, ఎవరెవరికి పెట్టినాం నేను అన్ని జిల్లాలు తిరుగుతున్నాను. నేను నా ఖర్చు అండి, ఎవ్వరు నా కారు, నా డ్రైవరు, నా పెట్రోల్ అన్నీ పెట్టుకొని పోయి వాళ్ళకి కన్విన్స్ చేసి వాళ్ళు ఇట్లా చేయండి, మాకు ఇంత లాభాలు వస్తున్నాయి చేస్తాను. ఇలాంటి ఫస్ట్ ఇది కాకుండా ప్రతి జిల్లాలో కోఆపరేటివ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఒకటి తయారు చేస్తాను. మా మీద కూడా ఆడదొరపద్దు, మీరే చేయండి అని. సెల్ఫ్ సస్టైనబుల్. ఎవరిని ఏ ప్రభుత్వాన్ని అడగద్దురా బాబు, మనకు మనమే చేసుకుందామని. అట్లా ఇవన్నీ నా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అది దేవుని అనుగ్రహం ఉంటే తప్పకుండా చేయాలని నేను ఒకటి చేసి చూపించినాను. నేను కరెక్ట్, ఆల్రెడీ ప్రూవెన్ థింగ్ కాబట్టి నాకు పెద్ద కష్టం కాదు. నేను ఆ లైన్లో నేను వర్క్ చేసినాను. నా డిసిప్లిన్ ఉంది, కమిట్మెంట్ ఉంది. ఇప్పుడు నాకు వేరే ఏం లేదు. మై చిల్డ్రన్ ఆర్ ఫుల్లీ సెటిల్, దే ఆర్ లీస్ట్ బాదర్. వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు మంచి ఆరోగ్యంగా ఉండు, నువ్వు మాకేమి పెట్టకుండా పర్లే కానీ నీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవద్దా అంటున్నారు. నేను నా క్వశ్చన్కి రాబోతున్నాను సార్. యాక్చువల్లీ ఐ హర్డ్ అబౌట్ యువర్ సన్, హీ ఈస్ డూయింగ్ అ గ్రేట్ ప్రాక్టీస్ ఇన్ సుప్రీం కోర్ట్. సో మీకన్నా కూడా ఎక్కువ సంపాదిస్తున్నారు అంటున్నాను సార్ నేను, అది కరెక్టేనా? ఆయన లాస్ట్ ఇయర్ ఆయన ఇన్కమ్ ట్యాక్స్ 16 లక్షలు కట్టాడు. ఇన్కమ్ ట్యాక్స్. సో మోర్ అబౌట్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అంటే ఆయన చాలా బాగా చేస్తున్నాడు. ఆయన అందరి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఆయన సిన్సియరు, నాలాగానే. వీ విల్ నాట్ బి పార్ట్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ది జడ్జిమెంట్స్ ఎట్ ఎనీ కాస్ట్. దిస్ ఈజ్ మై డిక్టమ్ టు హిమ్. యాజ్ మై మదర్ టోల్డ్ మీ, ఏమని, అన్యాయం చేయొద్దు ఎవరిని అని చెప్పాడు. నా కొడుకు ఒకటే చెప్పి పంపినాను, డోంట్ బి పార్ట్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ది జస్టిస్.
ఎందుకంటే దట్ ఈస్ ది అల్టిమేట్ థింగ్ వాట్ పీపుల్ ఎక్స్పెక్ట్. కరెక్ట్ సార్. నువ్వు దాన్ని పొల్యూట్ చేసినావు. నీ నీ ఎక్స్పర్టైజ్తోని నువ్వు రికార్డ్తోని నువ్వు గెలువు. కరెక్ట్. కానీ జడ్జిను పట్టుకొని వాడు గెలిచే కేసును ఓడగొట్టకు, జడ్జిని పట్టుకోను అందులో భాగం కూడా ఉండొద్దు. నువ్వు డోంట్ బి పార్ట్ ఆఫ్ దిస్. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ సో మెనీ పీపుల్, అది ఎవరైతే ఆ అభియోగం ఉన్న వాళ్ళు ఎవ్వరు కంఫర్టబుల్గా లేరండి. జనరల్గా మా మమ్మీ చెప్పేది సార్ చిన్నప్పుడు, అంటే నేను జనరల్గా పెద్దగా ఆ సామెతలని నమ్మను. తల్లి తండ్రి చేసిన పుణ్యాలు పిల్లలకి వస్తాయి అనేసి విన్నాను. సో ఐఎమ్ థింకింగ్ ఇన్ అనదర్ వే, ప్రాక్టికల్ వే. వాట్ యూ డూ, ద చైల్డ్ విల్ లెర్న్ ద సేమ్. ఎస్, మీరు మోసగాళ్ళు, డబ్బులు తీసుకుంటున్నారు, లంచాలు ఇస్తున్నారంటే కొడుకు కూడా అట్లనే తయారవుతాడు. వాడు తండ్రినే మోసం చేస్తాడు ఫస్ట్. రేపు మీతో కూడా వీళ్ళనామా రాపిచ్చేసి ఏమైనా జరగచ్చు. అంతే. సో ఈస్ డూయింగ్ కంఫర్టబుల్. బ్లెస్సింగ్స్ ఆఫ్ ఎవ్రీ వన్ ఈజ్ విత్ హిమ్. మై డాటర్స్ ఆల్సో డూయింగ్ సూపర్. మై వన్ డాటర్ ఈజ్ ఇన్ US. She's a top software. My one daughter in Hyderabad, she's a software engineer. They are doing good. So on a plain record, I can say that you are super successful. Yeah, and not only money side, sir. Not only money side. It's an overall approach, no? అన్నిటికన్నా చూసేది ఏంటంటే ఫస్ట్ ఆరోగ్యము, రెండోది ఆనందము. ఈ రెండు నా దగ్గర ఉన్నాయి. హెల్త్, హ్యాపీనెస్, వెల్త్. అది వెల్త్ అవసరమే లేదండి. వెల్త్ మీరు నా మంచి మిత్రులు అంటేనే అదే వెల్త్ నాకు. Great. So, sir, before closing, I want to ask you one last question, sir. One advice to all the upcoming advocates, because మీరు already 44 years experience ఉంది and you have sustained it, you have grown in your life. So what an advocate should stick on with this career, because ఈ కెరియర్లో ప్రాబ్లం ఏంటంటే సార్, once in a month you will get a case, once you will not get. అలాంటి టైంలో ఫైనాన్షియల్గా సస్టైనబుల్గా ఉండాలంటే what he need to follow, how he should intake the knowledge, how he should do practice, and why he should stick on with this platform. Once if you choose this platform, advocacy, stick to such a senior who not only feeds you, he also feeds your knowledge. కేసెస్ నాలెడ్జ్లో కూడా ఫీడ్ చేయాలి. ఉట్టిగానే క్లారికల్గా వర్క్ తీసుకునే అడ్వకేట్ సీనియర్స్ కూడా చాలామంది ఉన్నారు సార్. వాళ్ళ దగ్గర పోయి మనం చేసుకుంటే ఒక్కటండి, సిన్సియర్ ఉంటే లేటుగా నన్నగా అవుతుంది, కానీ సక్సెస్ రేట్ చాలా ఉంది. లేటుగా షార్ట్ కట్ ఎప్పుడు కానీ షార్ట్ కట్టే అండి, తొందరగా కట్ అయిపోతుంది. మనం సిన్సియర్గా ఇట్లా పెరిగిన వాడు చాలా మెల్లిగా ఎప్పటికి ఇక్కడ ఉంటాడు, ఇట్లా పోయినాడు మళ్ళీ ఇట్లా వస్తున్నాడు. అంతే కదా సార్. సో ఇదేం పెద్ద కష్టం కాదు. ఇప్పుడు ఇట్లా మేము పెట్టిన సొసైటీలో అన్ని విధాలుగా న్యాయవాదులకు ట్రైనింగ్స్ అన్ని ఇస్తున్నాము. ఇవి ఎక్కడ ఉన్నా ఎన్నో కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా చేస్తున్నాయండి. ఏంది సెమినార్స్, వాటిని రెగ్యులర్గా అటెండ్ చేయాలి. వీళ్ళు రెగ్యులర్గా అటెండ్ చెయ్యరు. వీళ్ళు అక్కడ అటెండ్ చేయకుండా స్కిప్ కొట్టేస్తున్నారు వాళ్ళు. యంగ్ అడ్వకేట్స్ ఏంటంటే ఎన్ని సెమినార్స్ పెడతాం కదా, రారు అండి. ఎంత చాలా కష్టం. మేము బుక్స్ ఫ్రీ ఇస్తామంటే కూడా రారు. మేము అన్ని బుక్స్ ఇస్తాం. మోటార్ వెహికల్ యాక్ట్ అనుకోండి, మోటార్ వెహికల్ యాక్ట్కి సంబంధించిన మినిమం 2000 బుక్స్ ఇస్తాం వచ్చిన వాళ్ళందరికీ. అదే ఫండ్స్ ఉన్నాయి. మేము ఈ ఏరియాలో ఖర్చు పెట్టాలని ఉంది. ఏదైనా ఫ్యామిలీ లాస్ ఉన్నాయనుకోండి, ఫ్యామిలీ లాస్ అన్నీ బేరాక్స్ అన్నీ కలిపి 10 సెట్ చేసి ఇస్తాము. ఫ్రీ ఆఫ్ కాస్ట్. లంచ్ పెడతాము, వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ పెడతాము. కానీ వస్తలేరు. వీటన్నిటినీ వాళ్ళని అట్రాక్ట్ చేయాలి, వాళ్ళను మ్యాండేటరీ చేయాలి. అచ్చా, వీళ్ళు ఒక ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత ఆఫీసు ఆ కమిట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. సీనియర్స్ కూడా కొంచెం వాళ్ళని రిలీజ్ చేయాలి. వాళ్ళకు ఏంటంటే ఓ చూడదో పోయి ఆఫీసు అని కాకుండా చేస్తే ఇది పెద్ద బ్రహ్మ విద్య కాదండి. మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని నేను నేర్చుకున్నాను. బ్రహ్మ విద్య కాదు. ఆ డిటర్మినేషన్ ఉంటే కావచ్చు. సో ప్రాపర్గా కన్సిస్టెంట్గా ఉండి నాలెడ్జ్ని ఎక్వైర్ చేస్తూ ఉంటే, కొంచెం లాంగ్ టర్మ్ వర్క్ ఉంటే యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్. ఒక మాట చెప్పాలా సార్? ఇప్పుడు ఒక మాట చెప్పాను, ఏమని? సెమినార్స్కి వస్తలేరండి. సెమినార్లో 30 మంది ఉంటారు, భోజనానికి 300 మంది ఉంటారు. దట్స్ ద ప్రాబ్లం సార్, దట్స్ ద ప్రాబ్లం. అంటే వాళ్ళకు మంచి భోజనం దొరకలేదని వస్తున్నారు కదా అక్కడ. కరెక్ట్ సార్. ఇంకా దానికి కూడా ఇంకో 2 నిమిషాలు చెప్తాను, వినండి.
ఇంకో స్కీమ్ తీస్తున్నాం సొసైటీ లాగా. మేము మొన్న సీనియర్స్ అందరం కలిసి ఒక మీటింగ్లో నేను ఒక ప్రపోజల్ పెట్టాను. మధ్యాహ్న భోజనము న్యాయవాదులకు అన్ని బార్లల్లో మనం ఫ్రీగా పెట్టాలి. ఓ గ్రేట్ సార్. దాని స్కీమ్ కూడా చెప్తాను. ఎట్లా అంటే నేను 5 లక్షలు ఇస్తాను పర్సనల్ ఫండ్స్, నా పర్సనల్ ఫండ్స్. ఇంకా ఒక 5 మంది ఏమన్నారు మేము 10 లక్షలు ఇస్తాను. నేను తక్కువ చెప్తాను కానీ ఎక్కువ చేస్తాను. వాళ్ళు నాకన్నా రిచ్ అనమాట. 10 లక్షలు ఇస్తాను. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఒక 5 కోట్ల రూపాయలు నేను జమ చేయగలుగుతాను. నేను 5 crore rupees. 5 crores నేను శ్రవంతికి చెప్పిన 10 లక్షలు పంపి అంటే పంపిస్తాడు నా కొడుకు. అట్లా నేను ఒక 5 crores తయారు చేసి కార్పస్ తయారు చేసి నేను బిగిన్ చేసిన అనుకోండి, ఎవరిని అడగం మేము. ఒక 5 రూపాయలు ఇవ్వాలి టోకన్, ఫ్రీగా తిన్నట్టు కాకుండా తీయాలి. 5 రూపాయలు వెరీ నామినల్, వెరీ బెటర్ సార్. 5 రూపాయలు ఇవ్వాలి. ఇది స్టార్ట్ చేస్తాను నేను. ఇవన్నీ మేము సైంటిఫిక్గా ఇన్వెస్ట్మెంట్ చేసేస్తాము. చేసి దాంతో వచ్చి ఇంట్రెస్ట్తో చేస్తే, ఇప్పుడు చూడండి మీ బర్త్డే ఉంది, మీరు ఏదో చారిటీ చేద్దాం అనుకున్నారు. వై నాట్ టు అవర్ ఓన్ కమ్యూనిటీ? ఆ రోజు మహేష్ బర్త్డే, మహేష్ మ్యారేజ్ డే, మహేష్ వైఫ్ బర్త్డే, ఆ రోజు ఖర్చును అట్లా నీకు మొత్తము 30 రోజులలో 20 రోజులు ఇదే వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోతుంది సార్. ఈ పైసలు అలానే ఉంటాయి. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్ చేయాలండి. ఇప్పుడు నేను ఏ రోజు ఖర్చు, ఇప్పుడు నేను చెప్పినాను కదా సార్, 30% అడ్వకేట్స్ కెన్ ఎఫర్ట్. వాళ్ళకు మంచి నమ్మకమైన సంస్థ కావాలి. వాళ్ళు దానం చేసినందుకు కూడా ఒక నమ్మకమైన సంస్థ ఉంటే ఇస్తారు. No, on record I am telling sir, whenever you are starting this, as you are asking with your own son Shravan, you ask me as well. I'll give the same funds equivalent to Shravan or equivalent to you. With my utmost possibility I'll do అదే it. అంటున్నాను. ఇంకా ఇది కూడా ట్రాన్స్పరెంట్, అవన్నీ ట్రాన్స్పరెంట్ ఉంటాయి. ట్రాన్స్పరెంటు మళ్ళీ ట్రస్ట్, అది మళ్ళీ అందరూ ఆ ట్రస్టీలు డిసైడ్ చేయాలి అంతా. అదన్నీ నేను ఎలక్షన్ కాగానే దాన్ని ట్రస్ట్ డీడ్ తయారు చేస్తాను. ఇది ఏంటంటే నేను జిమ్కి ఎలక్షన్కు ఏదో చెప్పినట్టు కాకుండా, అది మా సీనియర్స్ చెప్పినాము, సీనియర్స్ అంత అన్నారు, చాలా అప్రిషియేట్ చేశారు. ఇక వాళ్ళు దాన్ని నేను ఒక డ్రాఫ్ట్ తయారు చేసి వాళ్ళకి ఇస్తే ఒక ఫైన్ డే ఇట్ విల్ కమ్ అప్ అయిపోతుంది. మీరు చూడండి 10 ఏళ్లలో ఏమైపోతుంది, అన్ని జిల్లాలలో భోజనాలన్నీ వస్తాయి. ఎవరు ఇంటికి వెళ్ళి తెచ్చే అవసరమే లేదు. మనం కూడా తీసుకోపోద్దు ఇంటికి వెళ్ళి. అంతే కదా సార్, బెటర్ కదా. మనం మంచి భోజనము, ఇప్పుడు హరే రామకృష్ణ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మనకు రోజు ఒక రకమైన భోజనం పెడుతున్నారండి. రోజు ఒకటే కాదు, అది మున్సిపల్ వాళ్ళది, అది వేరే పెట్టే కాకుండా కూడా మనం ఏదంటే తయారు చేసి ఇస్తున్నారు. మనం కిచెన్ కూడా చేసే అవసరం లేదు. టైంకి వస్తారు, వండి పెడతారు, తీసుకెళ్ళిపోతారు. అదొక స్కీమ్ కూడా ఉంది. కానీ అది చెప్తే ఎక్కువ చెప్పినట్టు ఉంటుందని చెప్తలేను, కానీ మీరు చెప్పించారు. కానీ చెప్పించినందుకు మీరు కూడా నాకు కాంట్రిబ్యూటర్ అయ్యారు. సో one day your dream should come true sir. It should feed the fraternity should grow. Being advocate, we should be proud enough to be in service. And like ఇన్ని సంవత్సరాలకి మీకు ఇంత ఓపిక, ఇంత ఏదైతే మీరు ఎంజైటీతో చేస్తున్నారో, ఐఎమ్ స్పీచ్లెస్ సార్. వెరీ గ్రేట్ సార్, వెరీ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మహేష్. దిస్ పాడ్కాస్ట్ ఐ హావ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ. ఇంకా చాలా మంది నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను సార్. అండ్ యా, గాడ్ బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్వేస్ దేర్ విత్ యూ. But I'm heartfully thinking that you should become successful in this election. Thank you, and sir. as well as possible aithe you become chairman sir. That is the God's wish. But whether I am chairman or not, my only wish is this institution should serve the welfare of the advocates who are in need of it.